స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తాయనే నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తాయనే జీవపు దాతాయనే నీ రక్షణకర్తాయనే జీవపు దాతాయనే నీ రక్షణకర్తాయనే నీ రక్షణకర్తాయనే స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు శాశ్వత ప్రేమచే ఏర్పరచుకొనే నిన్ను భూమి పుట్టకమునుపే ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమచే పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుపే దేవుడే నరరూపి ఆయే ఆయన పేరు యేసు ప్రభు దేవుడే నరరూపి ఆయే ఆయన పేరు యేసు ప్రభు ఆయన పేరు యేసు ప్రభు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడైయుందును భయపడకు మని పలికే యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడైయుందును భయపడకు మని పలికే పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను నా సొత్తు
చెల్లించి పూజింతున్ తన రూపము నాకు నీచే ఆరాధించి గణపరతున్ ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతున్ తన రూపము నాకు నీచే ఆరాధించి గణపరతున్ పరలోక పౌరునిగా చేసెన్ హృదయార్పణర్పింతున్ పరలోక పౌరునిగా చేసెన్ హృదయార్పణర్పింతున్ హృదయార్పణర్పింతున్ స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తాయనే నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తాయనే జీవపు దాత ఆయనే నీ రక్షణకర్తాయనే జీవపు దాత ఆయనే నీ రక్షణకర్తాయనే నీ రక్షణకర్తాయనే స్తుతించు ప్రభు యేసునే స్తుతించు స్తుతించు
అందుకొనుము మా దేవ మాదు వందనమందుకొనుమయ్యా. వందనమో వందనమేసయ్యా, వందనమో వందనమేసయ్యా, అందుకొనుము మా దేవ మాదు వందనమందుకొనుమయ్యా. ధరించితివా నరరూపమును నరలోకములు, ధరకే తెంచి ధరించితివా నరరూపమును నరలోకములో, మరణమునుంది మరిలేచినమా, మరణమునుంది మరిలేచినమా, మారని మహిమారాజ నీకిదే వందనమందుకొనుమయ్యా. వందనమో వందనమేసయ్యా, వందనమో వందనమేసయ్యా, అందుకొనుము మా దేవ మాదు వందనమందుకొనుమయ్యా. ఉదయించితివా నన్నుద్ధరింప, ధరించితివా దారుణ మరణము, ఉదయించితివా నన్నుద్ధరింప, ధరించితివా దారుణ మరణము, దయతలచి దరిద్రుని పిలిచి, దయతలచి దరిద్రుని పిలిచి, దారిని చూపిన దాత దేవా హృదయార్పణనర్పింతు. వందనమో వందనమేసయ్యా, వందనమో వందనమేసయ్యా, అందుకొనుము మా దేవ మాదు వందనమందుకొనుమయ్యా.
స్తుతిస్తోత్రార్హుడా పరమా పూజ్యుడా వర్ణనాతీతుడా ధవళవర్ణుడా స్తుతిస్తోత్రార్హుడా పరమా పూజ్యుడా వర్ణనాతీతుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడా రిక్తుడవైతివి రత్నవర్ణుడా రిక్తుడవైతివి ముక్తినిచ్చిన దాత నీకిదే వందనమందుకొనుమయా వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా యెహోవాయందు భయభక్తులే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివే వివేచనకు ఆధారము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివే వివేచనకు ఆధారము ఆలకించు సోదరా ఆలకించు సోదరి ఆలకించు సోదరా ఆలకించు సోదరి అడుగుర దొంగ గల్గొతపై కృప కొరకై క్రీస్తుని వేడే కల్వరిలో ప్రకటించే సాక్ష్యము కరుణించబడి వాగ్దానము పొందెన్ కడుగోర దొంగ గల్గొతపై కృప కొరకై క్రీస్తుని వేడే కల్వరిలో ప్రకటించే సాక్ష్యము కరుణించబడి వాగ్దానము పొందెన్ గ్రహించే క్రీస్తులో సత్యమును గతించెను తన సహచరుని గ్రహించే క్రీస్తులో సత్యమును గతించెను తన సహచరుని పొందెను తండ్రి స్వాస్థ్యమును వివేక జ్ఞానము కలవాడై పొందెను తండ్రి స్వాస్థ్యమును వివేక జ్ఞానము గలవాడై ఆలకించు సోదరా ఆలకించు సోదరి ఆలకించు సోదరా ఆలకించు సోదరి యోచించి యోసేపు యుక్తముగా యెహోవాయందలి భయముతో సాధించలేదు పగ సోదరులపై చేరదీసె క్షమకాలములో యోచించి యోసేపు యుక్తముగా యెహోవాయందలి భయముతో సాధించలేదు పగ సోదరులపై చేరదీసె క్షమకాలములో
కలిగించే క్షేమము ప్రజలకు ప్రతిఫలముంది ఫలించెడి కొమ్మ కలిగించే క్షేమము ప్రజలకు ప్రతిఫలముంది ఫలించెడి కొమ్మ పాపము నుండి పారిపోయెను వివేక జ్ఞానము గలవాడై పాపము నుండి పారిపోయెను వివేక జ్ఞానము గలవాడై ఆలకించు ఓ సోదరా ఆలకించు ఓ సోదరి ఆలకించు ఓ సోదరా ఆలకించు ఓ సోదరి దైవారాధికుడైన దావీదు దివారాత్రులు తన ప్రార్థనతో శరీర ఆశలను వీడి ఆత్మీయ యుద్ధముల చేపట్టి దైవారాధికుడైన దావీదు దివారాత్రులు తన ప్రార్థనతో శరీర ఆశలను వీడి ఆత్మీయ యుద్ధముల చేపట్టి శ్రమకాలమందు సహనముతో దైవ సహాయమును కోరెను శ్రమకాలమందు సహనముతో దైవ సహాయమును కోరెను సాధించే మరల సమస్తమును వివేక జ్ఞానము గలవాడై సాధించే మరల సమస్తమును వివేక జ్ఞానము గలవాడై ఆలకించు ఓ సోదరా ఆలకించు ఓ సోదరి ఆలకించు ఓ సోదరా ఆలకించు ఓ సోదరి యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివే వివేచనకు ఆధారము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివే వివేచనకు ఆధారము ఆలకించు ఓ సోదరా ఆలకించు ఓ సోదరి ఆలకించు ఓ సోదరా ఆలకించు to participate and pray for the dear ones who are getting married. శుభ ప్రార్థనా మందిరంలో ఈ ఏప్రిల్ వివాహ సందర్భంగా మనమందరం ఇలా సంతోషంగా కూడుకునే ఈ అవకాశం ప్రభు కలగజేసినగా ఎంతో ప్రభువును స్తుతించి ప్రభువును కనపరుస్తున్నాం. Brother Samson phone, I was not sure, but he said the servants are getting married, and in relation to that, I possibly plan to come. శాంసంగ్ గారు చెప్పారు సేవకుల వివాహాలు జరుగుతుందని రమ్మని ఆహ్వానిస్తే నేను చెప్పలేనని చెప్పేసి అన్నాను ఇలాగ రావడానికి. So I made every effort, in spite of frailty and feebleness, to be present, because servants are important in this generation, and we should make every endeavor to establish them on sound spiritual lines for their service. కనుక దేవుని సేవకులతో ప్రాముఖ్యమైన మరి సాధనములు ప్రభు పని పరిచర్య సంఘములు ఇలా స్థిరపడి ప్రభు సాగులో కనుక నా బలహీనతల్లో కూడాను మరి ప్రభు చూపడం వలన వివాహ సందర్భంలో నేను కూడా మీ మధ్యలో ఉండేందుకు కొరగా ఇలా ప్రయత్నించి రాగలిగాను. Not that I am able to do anything important, but participate and communicate
from the word of God for their encouragement, establishment in this heavenly calling. కనుక ఈ సంతోషకరమైన పరిశుద్ధమైన పిలుపులో వారు కూడా ఆశీర్వదించబడి బలపడి స్థిరపరచబడి ముందుకు సాగునట్లుగా ప్రభు నాకు అనుగ్రహించేటువంటి వారి సంగతులు ఈ సందర్భంగా మీ అందరి ముందు విశేషంగా వారి ముందు ఉంచగోరుతున్నాను. The marriage invitation contains this text from Jeremiah 33:11. వివాహపు ఆహ్వాన పత్రిక మీద యెర్మయా 33వ అధ్యాయం 11వ వచనం దేవుని వాక్యమును ముద్రించారు. Jeremiah 33 reminds us of the return of Israel from captivity to come in the land, come to Jerusalem and be established spiritually, socially and nationally. యెర్మయా గ్రంథం చెరసాలలో ఉన్నటువంటి దేవుని ప్రజలైన యూదా ఇశ్రాయేలు జనాంగం తిరిగి మళ్ళీ వారి స్వస్థదేశమైనటువంటి యెరూషలేము యూదయ దేశానికి వచ్చి వారు భౌతికంగాను శారీరకంగాను ఆత్మీయంగాను అన్ని విధాలుగా వారు స్థిరపరచబడే విషయమైనటువంటి ప్రాముఖ్యమైన సంగతులు ప్రవచనములు ఇందులో మనం చూస్తాం. Jeremiah the true prophet spoken Jeremiah 29, 10, 11, 12 and 13. After 70 years they will return, and the thoughts I have for you is for good and not for evil. యెర్మయా గ్రంథంలో దేవుడు తన ప్రవక్త అయిన యెర్మయా ద్వారా సెలవిచ్చాడు, నేను మీ విషయంలో కలిగిన ఉద్దేశంలో హానికరమైనవి కావు, అవి సమాధానకరమైనవే అని ప్రభువుని దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని తిరిగి చెరలో నుంచి తీసుకుని వచ్చే విషయమైన సంగతులు ప్రవచించాడు. Our God is a God of purpose. మన దేవుడు ఆయన ఉద్దేశములు కలిగినటువంటి దేవుడు. And He knows how to achieve what He has purposed in spite of difficulties or delays that may come around. ఈ సందర్భాల్లో చుట్టుముట్టేటువంటి పరిస్థితులు ప్రతికూలతలు అనేకుల మధ్య ఆ ఉద్దేశములు ఎలా నెరవేర్చవలనో ప్రభు ఎరిగి ఉండి ఆ ప్రకారం దాన్ని సఫలపరిచే దేవుడు మన దేవుడు. He has called you and me according to His own purpose in Christ Jesus. Romans 8:29-38. రోమా 8వ అధ్యాయము 28-29వ వచనంలో దేవుడు తన దయాపూర్వక సంకల్పం చొప్పున ఆయన నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. So dear ones who are getting married, remember you are brought into His purpose even before the foundation of the world through Jesus Christ. కానీ వివాహంలో తదుపరచబడే పిల్లరా జగత్తు పునాది వేయబడుతుంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన యందు మీరు ఏర్పరచబడి ఉన్నారు. ఆయన దయాపూర్వక సంకల్పం చొప్పున సంగతిని మీరు మనసులో ఉంచుకోవాల్సి ఉన్నారు. And you should upon this earth continue in that purpose in spite of discouragements and difficulties. కాబట్టి అనేకమైన ఇబ్బందులు నిరాశ నిస్పృహల మధ్య ఆ ఉద్దేశం లేదు, అందులో మీరు కొనసాగేవారుగా ఉండడం అనేది అవసరం. God's servants, we rejoice the Lord has revealed Himself to you, made known His calling, and other servants who have been with you, watching over you, have confirmed, and your parents also concerning your marriage. కనుక వివాహాలు తదుపరచబడే సేవకులారా మీరు ప్రభు తన దైవ సమయంలో మిమ్మల్ని రక్షించి తన సేవకులను పిలిచి అంతేకాకుండా సేవ తర్ఫీదులో ఉంచి పెద్దలైన సేవకుల పర్యవేక్షణలో అలాగే మీ తల్లిదండ్రులను కాబట్టి ఈ ప్రకారం మీ కొరకు చేసిన వాటిని బట్టి మేము ప్రభువును స్తుతిస్తుంటున్నాం. But in the ministry of the Lord, we need a partner of divine choice, appointment, and planning to support and strengthen, help you to continue in the heavenly calling. ప్రభువును గురించిన పరలోక పిలుపును అనుసరించి పరిచర్యలో ముందుకు సాగేందుకు కొరకై ఈ లోకంలో జీవన సంబంధ విషయాల్లోనూ అంతేకాకుండా ఈ పరిచర్య విషయంలోనూ సాటి అయినటువంటి సహాయం అనేది మనకు అవసరమైన సంగతి దేవుడు ఎరుగు. That was God's thought in the Garden of Eden when He looked at Adam. He said in Genesis 2:18, "It is not good that the man should be alone." ఏదైనా తోటలో ప్రభువైన దేవుడు ఆదామును చూచినప్పుడు ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు తానే తలంచాడు. దాన్ని తలంచిన తర్వాత He said, "I will make him a help meet for him." ఆ విషయం దేవుడు చూచిన తర్వాత ఆదాము కొరకై నేను సాటి
సాటి సహాయం చేయుదునని ప్రభువైన దేవుడు అనుకున్నాడు. And as a result of that, he took her from Adam, putting him in his feet, made a woman, brought her unto Adam. దాని ఫలితంగానే దేవుడిని యెహోవా ఆదామును గాఢనిద్ర కలుగజేసి ఆదాము నిత్యజీవము తన ప్రకటనలోంచి ఒక ఎముకను తీసి ఆదాము కలిగిన స్త్రీని నిర్మించి ఆదాము ఆమెను తీసుకుని వచ్చాడు. Adam went into deep sleep. ఆదాము చాలా గాఢనిద్రలో ఉన్నాడు. As soon as the person whom the Lord has built a woman for Adam neared him, he got up. ఇక్కడ ఆదాము కొరకై నిర్మించబడిన ఆ స్త్రీ ఆదామునందుకు తీసుకుని రావడగానే గాఢనిద్రలో ఉండే మనిషి హఠాత్తుగా ఉలిక్కిపడి లేచినట్టుగా లేచాడు. Because you are in a deep sleep, you get up suddenly. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయము నవదంపతులను. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. సంసార నావను సరిగా నడిపించా, సంసార నావను సరిగా నడిపించా, నీవే సహాయమీయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయము నవదంపతులను. Mother is the public aspect of the marriage. తల్లిని తండ్రిని విడిచిపెట్టమనేది వివాహ సంబంధం విషయంలో బహిరంగపు సక్రియగా మనం చూస్తాం. Not that we neglect them, forget them, but they have entered a new life to be related to a new person, not like father and mother and friends and others. దాని అర్థం తల్లిని తండ్రిని మర్చిపోమని విడిచిపెట్టమని వారికి వేడంగా ఉండమని కాదు. కానీ అయితే వివాహ దాంపత్య జీవితంలో అడుగుపెట్టిన వారుగా వీరి పరిధి వేరే, కాబట్టి వారి పరిధిలో నుంచి వీరు వేరవుతున్నారు, వారు వేరుగా ఉంటారు అన్న సంగతి ఇక్కడ తేటతెల్లం చేయబడుతుంది. The person sitting next to you is the most important person next to the Lord Jesus while you are on this earth in service for Him. ప్రభు కొరకైన సేవలో ఈ భూమి మీద ఉన్నంత కాలం పెళ్ళయ్యే దినాన నీకు ప్రక్కగా కూర్చున్నటువంటి స్త్రీ కానీ లేక పురుషుడు స్త్రీ కానీ ఇక ఏ ప్రభుని యేసుక్రీస్తు తర్వాత మరి ఏ ఒక్క వ్యక్తి కంటేనూ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. You have to cleave unto her, the Bible says. బైబిల్ సెలవిస్తుంది, ఆమెను నీవు హత్తుకొనవలెను. And cleaving is the personal aspect of the married life. కానీ వివాహ జీవితంలో హత్తుకోవడం అనేటటువంటిది వ్యక్తిగతమైన విషయం. Heart and mind and will, cleaving to this person whom thou hast given to be my wife. ప్రాణము ఆత్మ దేహమేందు
దేవా నీవు నాకు అనుగ్రహించేటువంటి భారీగా ఉండడానికి ఇచ్చిన ఈ స్త్రీతో నేను ఏకం కావడం అది హత్తుకోవడం అనేటటువంటిది. ఆ తర్వాత ఇంకో మాట రాయబడింది, వారిద్దరూ ఏక శరీరం అవుతురు. వివాహాన్ని సంపూర్తి చేసేటటువంటి మూడవ విషయం అది మరి లైంగిక సంబంధమైనటువంటి హత్తుకోవడం అనుభవం చూపిస్తుంది. So public aspect of marriage will come to rejoice and to pray for the dear ones who are being joined together. కనుక ఈ ప్రియులు ఒకరితో ఒకరు జతపరచబడినట్టుగా ఈ బాహ్య సంబంధంగా మనం అందరం కూడా వారి సంతోషంగా పాల్పొందొచ్చు. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు కొరకై మనం అందరం ఇక్కడ చేరువచ్చాం. The personal aspect with which they will give thanks or give themselves unto the Lord and the vows they make. కాబట్టి వ్యక్తిగత విషయం వారిద్దరూ విడవలసిన సంగతిని విడిచి ప్రభువుకు ఒకరితో ఒకరు వాగ్దానములు చేసుకొని ప్రమాణములు చేసి అలాగే ఒకరినొకరు హత్తుకోబోతున్నారు. They should become one flesh biologically. They become one as the consummation of married life. కాబట్టి వివాహ దాంపత్య జీవితంలో మూడవదిగా మరి శారీరకంగా వారిద్దరు కూడాను బాహ్య సంబంధంగాను మరి ఒకటిగా చేయబడుతూ ఉన్నారు. So wonderful is the word of God. దేవుని వాక్యం ఎంత అద్భుతమైనది. Its principles and practices are for a healthy, thanksgiving, strong relationship with each other for the glory of God. దేవుని మహిమ నిమిత్తమై ఈ భూలోకంలో జీవించగల ఒకరితో ఒకరు ఎంతో చక్కని సంతోషకరమైన బలమైనటువంటి ఐక్యతతో కూడా దాంపత్య జీవితం కొరకై దేవుని వాక్యము ఎంతో చక్కని నియమములతో కలిగి కూడి ఉన్నది. Morning I want to repeat with you something about the marriage in Cana and Galilee. ఈ ఉదయకాలం గలిలయలోని కానాలో జరిగిన వివాహం గురించి కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని కోరుచున్నాను. There's a small village and they had a very embarrassing situation. Life was not sufficient. అది చాలా చిన్న గ్రామం అది. అంతేకాకుండా వివాహంలో ద్రాక్షారసం అయిపోయినటువంటి చాలా మరి నిరాశపూరితమైన సందర్భం అక్కడ మనకు కనపడుతూ ఉంది. The mother of Jesus was there. Jesus and the disciples were there. యేసు ప్రభు తల్లి అయిన మరియ అక్కడ ఉంది. యేసును ఆయన శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. John Gospel chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయానికి వద్దాం. John Gospel chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయం. You should read the first 11 Jesus was there. First. 2వ వచనం చదువుతున్నాం అందరం. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యుల వివాహములకు పిలువబడి When they wanted wine, the mother of Jesus said unto him, ఈ పని నా సమయం ఇంకా రాలేదనను. The mother saith unto her, servant, whatsoever he saith unto you, do it. 6వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 రోజులు బట్టి వారు రాజమాలకు ఉంచబడి ఉండెను. Jesus saith unto them, fill the water for శుద్ధీకరణ చేసి తన మహిమను బయలుపరచెను. అందువల్ల ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచిరి. God bless the word. As we look to the Lord in prayer, ప్రభు వాక్యాన్ని దీవించినట్లు ప్రార్థన చేసుకుందాము. Heavenly Father, we thank thee for this big company of kind people who are here to pray and participate in the marriage of dear servants with their partners who are sitting before us. దేవా మా యొక్క కూర్చుని ప్రేమైన మీ సేవకులు వారి భాగస్తులు మరి వారి ఆ సందర్భంగా వచ్చేసినటువంటి వారందరినీ బట్టి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాను. Thank thee for their parents. Thank you for their families, our servants under whom they have been trained, instructed, counseled thus far in their personal life. ఇంతవరకు ఈ బిడ్డల వ్యక్తిగత జీవితాలలో మాకు వారు చాలా దేవుడుగా ఉండి అంతేకాకుండా సేవకుల పర్యవేక్షణలో వారి నుంచి అటు సేవకులు వారికి పరిచయం చేసి మరి ఆలోచన చెప్పి వారిని పెంచి పోషించి ఈ ప్రకారం సిద్ధపరుస్తూ వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. They are sitting here with the assurance that this is thy will for them to be united to this partner who is sitting next to them. దేవా వారి ప్రక్కనే కూర్చున్నటువంటి సోదరులతో వారిని వివాహంలో రద్దుపరచబడే విషయమై మరి వారికి మీరు ఇచ్చిన నిశ్చయితను బట్టి మీకు ఎంతో స్తోత్రాలు. It's the third day marriage. Third day. మూడవ దిన వివాహం. So we interpret it as the third day. కాబట్టి మూడవ దినమున అని The resurrection ground they may stand and continue
receive thy blessing. Obedient to the Lord Jesus Christ. చెప్పబడుతున్న మాట మా ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని మా జ్ఞాపకం చేస్తుండగా ఈ బిడ్డలు ఆ పునరుత్థానం విజయం మీద నిలబడేవాడై మీ మహిమ కొరకే వారు తమ జీవితంలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. Lord, allow me grace to show forth thy glory and beauty to their lives in the coming days. రాబోయే దినాల్లో వారి జీవితముల ద్వారా మీ సౌందర్య మహిమలను మీరు బయలుపరిచి మీరు మహిమపరచబడేందుకు కొరకై మీరు వారిని సంతోషించుదురుగాక. In marriages, even unbelievers, marriages take place, and the glory of man comes to the front, but the glory of Jesus is forgotten and neglected. ఎన్నో వివాహాల్లో దాంపత్య జీవితాల్లో సంవత్సరాలు గడుచుతూ ఉంటుండగా ప్రభువైన దేవుని యొక్క మహిమ సమసిపోతూ మానవుడు మహిమపరచబడుతూ బయలుపరచబడడం అనేది మేము చూస్తున్నాం. With the new commitment, they may follow you to glorify the Lord, not only this day, but for the days ahead, through their united life, service, and surrender, obedience to you. అట్లు కాకుండా ఈ ప్రియుల వివాహాలు జరపబడబోతుండగా వారు ఐకమత్యంతో జీవించే జీవితం, మీ కొరకై వారు తమను తాము సమర్పించాలని ప్రతిష్ఠించుకునే వారి జీవితం, భవిష్యత్ దినాల్లో వారు కాక వారి ప్రభు మహిమపరచబడి బయలుపరచబడి ఆయన మరి ఘనపరచబడినట్టుగా వారిని మీరు సిద్ధపరచు. And we, thy humble servant, wisdom and utterance for this time. Without thee we can do nothing. దేవా, మీకు వేరుగా మేము ఏమీ చేయలేము. ఈ సమయం కొరకై నేను దాసుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని కావలసిన వాక్శక్తిని మీరు దయచేయండి. You bring a person unto the sprinkling of a precious blood. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రోక్షణ రక్తము క్రిందికి తెచ్చుకొనుచున్నాం. Pray with thanksgiving in Jesus' precious name. వందనములు చెల్లించి యేసు ప్రభుని ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. As I mentioned before, the marriage invitation contains the words Jeremiah 33:11. This speaks of a remnant returning to Jerusalem to rebuild the temple and to be obedient to their Lord. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం కారులో అక్షవేయబడిన ఆ మాట నేను ఇందాక జ్ఞాపకం చేశాను. చెరలో ఉన్నటువంటి యూదా జనాంగం తిరిగి వారి స్వదేశానికి తీసుకుని రాబడిన వారే వారి దేశంలో దేవుని మందిరమును ప్రాకారములను కట్టి వారు నిర్మించుకొని నివాసం చేసే విషయమైన సంగతి అక్కడ ఇమిడి ఉన్నది. Prophesied by Jeremiah was being fulfilled. కనుక ఇర్మియా గ్రంథంలో ప్రవక్త ఇర్మియా ద్వారా ఇందు విషయమైన ప్రవచన వాక్యములను మనం చూస్తాం. Jeremiah chapter 29, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10-11 వచనం దయచేసి మీరు గమనించండి. బైబిల్ ఉన్నవారు మీరు తెరిచి చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 10-11 వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యంలో 70 సంవత్సరాలు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలములకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్టు నేను మిమ్మల్ని దర్శించును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. So let us pray as the మహిమకరమైన ఉద్దేశం నెరవేర్చి కనుక ఈ ప్రియుల వివాహంలో ఈ ప్రకారం జతపరచబడబోతూ ఉండగా వారు వారి విషయంలో దేవుడు ఉద్దేశించే సంగతులు సమాధానకరమైనవి, అవి దేవుని మహిమార్థంగా ఉండగలిగినట్లుగా వారి నిమిత్తమై మనమందరము ప్రార్థించుగా. 13వ వచనం ఇలా చెబుతూ ఉంది, You shall seek me and find me when you shall search for me with all your heart. మీరు నన్ను వెతికినట్లా పూర్ణ మనసుతో నన్ను వచ్చి విచారణ చేయనుడలా మీరు నన్ను కనుగొందురు. Not enough. I am seeking for a partner, a suitable partner for my life. I must seek the Lord. నా జీవితం కొరకై సరిపోయినటువంటి జీవిత పాలిభాగస్తురాలని వెతుక్కోవడమే కాదు కానీ నా జీవితంలో నేను ప్రభువును వెతకవలసిన వారుగా ఉన్నాను. కనుక ఒకరు కాక ఇద్దరు జతపరచుకున్న తర్వాత ఇద్దరు కలిసి ప్రభును ఆయన సన్నిధిని పూర్ణ మనసుతో వెతికి ఆయనతో విచారం చేసేవారుగా ఉండవలను. So then he will fulfill his precious thoughts for you in the interest of his church and his testimony. అప్పుడే ఆ ప్రభువైన దేవుడు తన సంఘం విషయమై ఆయనకున్నటువంటి
శ్రద్ధను బట్టి మీ విషయంలో మీ ద్వారా ఏమైతే ఉద్దేశించాడో ఆ సంగతులని సమాధానకరమైనవిగా ఆయన మార్చి ఆ ప్రకారం సఫలం చేయను. Jeremiah 33 from verse 4 to 11 speaks of the return of those from captivity. God says, I will ransom, hear them, reveal unto them abundance of peace and truth, so many things. కాబట్టి యెర్మీయా 33వ అధ్యాయం 4వ వచనం నుంచి 11వ వచనం వరకు దేవుడు వారిని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు తన సత్యమును తన సమాధానమును వారిలో ఆయన సమృద్ధిగా బయలుపరుస్తాడు అన్నట్టు సంగతుల గురించి ఆ ప్రభు వారి విషయమే మాట్లాడుతూ వచ్చాడు. When they were in Babylon, there was no song concerning the bride and the bridegroom, voice of joy or gladness. కాబట్టి వారు ఇక్కడికి రాకముందు మరి పెళ్లి కుమారుని యొక్క శబ్దం, పెళ్లి కుమార్తె యొక్క శబ్దం, ఆనంద స్వరమును సంతోష స్వరమును అనే అనుభవం వారి జీవితాల్లో లేకుండా ఉండేది. యెర్మీయా గ్రంథం chapter 7 7వ అధ్యాయం verse 34 34వ వచనం. 7వ అధ్యాయము యెర్మీయా గ్రంథం 34వ వచనం. voice of mirth, ఈ జనులు voice of gladness, voice of the bridegroom, voice of the bride, for the land shall be desolate. 7:34 ఉల్లాస ధ్వనియు ఆనంద ధ్వనియు పెళ్లి కుమారుని స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును యూదా పట్టణములను యెరూషలేము వీధులను లేకుండా చేసేదను, ఈ దేశము తప్పక పాడైపోవును. God prophesied that he spoke to Solomon, if you fail to observe my commandments and my statutes, this house shall be destroyed and your people will be scattered. ప్రభువైన దేవుడు తాను ఏమైతే సెలవిచ్చాడో ఆ సొలొమోను కట్టిన మందిరం ఇతరమైన సంగతుల విషయంలో ఆయన సెలవిచ్చిన ప్రకారం దానిని ఆయన పాడు చేసి ఉన్నాడు. God is not concerned with the building, however beautiful and costly it may be. He is concerned with you and me for worshipping and seeking to follow him. కానీ ప్రభువైన దేవుడు కట్టడం ఎలాంటి సౌందర్యవంతమైనదైనా విలువైనటువంటిదైనా అటు దాని విషయమై ఆయన శ్రద్ధ కలిగినటువంటి వాడు కాడు. కానీ కనుగొచ్చినటువంటి శ్రద్ధ వెతకటం మరి ఆరాధన ఆయన ఘనపరిచే విషయాన్ని గురించి ప్రభు పట్టింపు కలిగిన వాడుగా ఉన్నాడు. We have buildings coming up, we have other conveniences given, very good. But you and I, who are worshipping inside, may be built into his purpose, his likeness and his ultimate goal. ఆరాధించేందుకు ఆ యథాలయములు ఉన్నప్పటికీ నీవు నేను ఈ ప్రకారం చేరి ఆ ప్రభువైన దేవుని యొక్క చిట్ట చివరి ఉద్దేశంలో సరిపోయిన రీతిగా ఆ ప్రభువైన దేవుని ఆరాధించి ఆయన సేవించి ఘనపరిచే వారు ఉండడం అనేది ఆయనకు ఉద్దేశమైనది. So some of us may be worshipping in small places, others in bigger places. Let us have a fresh focus upon the Lord and his purpose which he wants to fulfill in Christ for you and me. కానీ చిన్న స్థలాలు పెద్ద స్థలాలు మనం ఆరాధించే స్థలాలు ఎలాంటివైనప్పటికీ ఆ ప్రభువైన దేవుడు మనలో మన ద్వారా ఏమైతే ఉద్దేశించాడో వాటి నెరవేర్పు విషయమైన శ్రద్ధను తలపును కలిగి మనం ఆ ప్రకారం ఆరాధించి ప్రభువుని సేవించడం కాదు. We may be completely and unreservedly in his hand to be cleansed and purified to show forth his beauty and glory. కానీ మన జీవితంలో ఆయన సౌందర్య మహిమలను మనం కనపరిచి బయలుపరిచేందుకు కొరకై మనము కడగబడి శుద్ధీకరించబడిన శ్రేష్టమైన అనుభవం కూడా మనం వెళ్ళడం ఏదైనా అవసరం. Voice of gladness, voice of the bridegroom, everything is mentioned in verse 11. 11వ వచనంలో పెళ్లి కుమారుని యొక్క స్వరం, పెళ్లి కుమారుని యొక్క పెళ్లి కుమార్తె యొక్క స్వరం అనే ఇంకా అనేకమైన సంగతులు అక్కడ చెప్పబడినట్లుగా మనం చూస్తాం. The Lord was turning their captivity and he is saying, all the goodness and prosperity I will procure unto it. Verse 9. 9వ వచనంలో మనం చూస్తే ప్రభువైన దేవుడు వారి చెర నుంచి విముక్తులుగా వారు చేసేటప్పుడు వారి కొరకే దాచించిన శ్రేష్టమైన సంగతులు మేలు వాటన్నిటి గురించి ప్రభువైన దేవుడు వారికి ప్రకటిస్తూ ఉన్నాడు. So God's purpose concerning the seed of Abraham, in spite of their failure, was again and again for good, and he wanted to achieve it in spite of their rebellion, stiff-neckedness, and idol. అబ్రహాం సంతాన సంబంధమైన యూదా ఇశ్రాయేలు జనాంగం వారి అవిధేయతలు తిరుగుబాటు బలహీనతలకి బదులుగా ప్రభువైన దేవుడు వారి విషయమై ఏమైతే ఉద్దేశించాడో
వాటన్నింటినీ వారికి ఆయన అనుగ్రహించి వాటి ఎందు వారిని స్థిరపరచవాలని ఆయన ఎన్నిసార్లు వారికి జ్ఞాపకం చేస్తూ అటు ఆలోచనతోనే ఆయన వారి మరి నడుచుకుంటూ వచ్చాడు. అంటాడు కదా, నేను వారికి సకల ఉపకారములు వచ్చిన వర్తమానమును నేను వారికి తెలియజేశాను, సమస్త క్షేమమును బట్టి నేను వారికి తెలియపరిచాను. కాబట్టి చెర అనేది మరి అభివృద్ధిగా ఆయన మార్చబోతున్నాడు. మీరు భౌతికంగానో వస్తు సంబంధంగానో అభివృద్ధి పొందిన వారుగా ఉండవచ్చునేమో, కానీ అయితే ఆత్మీయమైన ఆ క్షేమం అభివృద్ధి అనేది జీవితంలో ఉన్నదా? నీ విషయమై నా విషయమై అది మన ప్రభు మనం కూడా కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన శ్రద్ధ ఉన్నది. మనము ఆత్మీయమైన దారిద్ర్యంలో ఉన్నటువంటి వారుగా ఉన్నాం. ప్రకటన 3వ అధ్యాయంలో లవొదికయ సంఘం వలెను ఆ సంఘం అంటుంది, నాకు ఏమీ కలుగు లేను, నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, కానీ ఆత్మీయంగా నీవు దరిద్రుడు, దిక్కుమాలవాడు, దిగంబరుడై ఉన్నావు అని ప్రభువు సంఘాన్ని గురించి మాట్లాడాడు. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను వెలుపట తలుపునందు నిల్చుండి తట్టుచూ ఉన్నాను అన్నాడు. నీకు అంతయు ఉన్నది. కాబట్టి నేను నాకు కావలసినవన్నీ ఉన్నాయి అని నువ్వు అంటున్నావు, కానీ అయితే ప్రభు దేవుడికి ఏమీ లేదు అని ఆయన అంటున్నాడు. కానీ ప్రభు అంటాడు, నేను నీతో వచ్చి నీతో భజన చేయవాలని నేను కోరుచున్నానని ప్రభు వారితో అంటున్నాడు. ఎంతమంది నేను ప్రేమించుచున్నానో వారినందరూ నేను గద్దించుచున్నాను. తర్వాత ఒక అద్భుతమైన మాట ప్రభు వారు అన్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో లవొదికయ సంఘము ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తాం. I will make you to sit with me on my throne as I overcame and sat on the throne. 21వ వచనంలో నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుండిన ప్రకారము జయించువారి నాతో కూడా నా సింహాసనంలో కూర్చుండనిచ్చుదును అని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి జయించువారు అన్నటువంటి ఆ శ్రేష్టమైన సంగతిని ప్రభు వారికి చెప్పాడు. జయించువాడు జయించువాడు భక్సింగారు తన వర్తమానాలలో నొక్కి మొక్కానిస్తూ వచ్చేవారు. జోర్డన్ గారు కూడా not speaking so much of jayinchuvaru. We have all the doctrine, we have all the other things, but that thought is going behind. ఈ రోజు మనకైతే మరి సిద్ధాంతపరమైన సంగతులు ఉన్నాయి, ఇంకా ఎన్నో సంగతులు కావాల్సి ఉన్నాయి, కానీ అది జయించే విషయంలో మనం దినాలుగా చెప్పి వెనక్కి తగ్గిపోతూ ఉన్న వారంగా కనపడుతున్నాం.
ఈ కన్నులు కన్నులని బహువచనంలో చెప్పబడిన మాట, అలాగే చెవులని. అయితే ఇక్కడ మనం చూస్తాము చెవి కలవడి ఏకవచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు. అది అంతరంగమైన ఆత్మీయమైనటువంటి చెవి. Follow the Lord and continue in His purpose and be in divine order. కనుక ప్రభువును వెంబడించి దైవికమైన క్రమంలో మరి ఆయన ఉద్దేశంలో ముందుకు సాగిపోవాలంటే చెవితో వినడం అనేది అది ప్రాముఖ్యమైన మొదటి అవసరం. So we pray, you dear ones who are being united, you must stand and earnest and diligent desire to hear His voice, plan everything according to Him, day by day, for your service, for your home life, for your permission. కనుక మీ జీవితంలో వివాహంలో తదుపరచబడిపోతుండగా మీ భవిష్యత్ దినాల్లో మీ వ్యక్తిగత దాంపత్య గృహస్థ జీవితం కొరకును ప్రభు పని పరిచర్య సంబంధమైన సేవలను మీరు ముందుకు ఈ ప్రకారం దేవుని ఉద్దేశంలో ఆయన మహిమ కొరకై సాగిపోయే వారు ఉండాలంటే ఆత్మ సంఘంతో చెబుతున్న మాట విని ఆ చెవి ఏకాగ్రత అనేది చాలా అవసరం. You are entering the threshold of a new chapter, very important to the Lord, and it is calling for you and His purpose through you for His church. కనుక సంఘం కొరకై ప్రభువైన దేవుడు ఏ పిలుపుతో మిమ్మల్ని పిలిచాడో, ఏ ఉద్దేశం కొరకై మిమ్మల్ని పిలిచాడో, కాబట్టి ఆ శ్రేష్టమైన పని పరిచర్యలో మీరు ముందుకు సాగిపోయేందుకు కొరకై మీరు ఈ ప్రకారం ఇద్దరుగా తలపరచబడి ముందుకు వెళ్ళవలసినారు. కాబట్టి మీరు దాన్ని కొనసాగించే వారు ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను ఒక చిన్న సాక్ష్యం మీద పంచుకోవాలని కోరుతున్నాను. గత మాసంలో అన్నతో పాటు అక్క వారిద్దరు ప్రభు నిమిత్తమైన ఆ సేవలో దాంపత్య జీవితంలో 50 సంవత్సరాలు వారు ముగించుకున్నారట. Under the hand of Brother Bhaksing, we were united, not just in marriage relationship, but co-laborers in the work of God. కాబట్టి దైవజనులు భక్సింగ్ గారి ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో మరి భార్యాభర్తలుగా తదపరచబడడం మాత్రమే కాకుండా ఈ పని పరిచర్యకులై నియమించబడిన వారుగా మేము ఉంటూ వచ్చాము. Follow the Lord in relation to the పరిచర్య with sacrifice and commitment to Him. కనుక ఆయనకు మనం సమర్పించుకొని మరి ఆయన కొరకై ఇలాంటి సమర్పణ చాలుగా పని పరిచర్య చేసేటటువంటి స్థితిలో ముందుకు సాగిపోవాలి. That time we didn't have photography and camera. ఆ దినాల్లో పెళ్లి చేసుకునేటప్పుడు ఇలాంటి ఫోటోగ్రాఫ్లు కానీ వీడియోలు కానీ లేవు. Small beginning. కానీ చాలా స్వల్పంగా ఆరంభించిన ఆరంభం అది. But the Lord helped us to continue and we have some service even in our old age for His people. అయితే ఎంతో స్వల్పంగా ఆరంభించిన ప్రభు కృప చేత ఈ వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత కూడా ఆయన కొరకు ఆయన సంఘం కొరకు ఏదో కొంత సేవ చేసే ఆ స్థితి ఆ వృద్ధిని ప్రభు కలగజేస్తూ వచ్చాడు. కాబట్టి మా భవిష్యత్ దినముల కొరకు కూడా మేము ఆ కమిట్మెంట్ తో ముందు సాగిపోయేందుకు మీ ప్రార్థన కోరుతున్నాం. ఒకటవ తిమోతి 2వ అధ్యాయం 12వ వచనం మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఒకటవ తిమోతి 2 నమ్మకమైన వారిగా ఎంచినందుకు కాబట్టి మీరు కూడా ఇద్దరుగా కలిసి భవిష్యత్ దినాల్లో ప్రభు చేత నమ్మకమైన వారిగా ఎంచబడే వారు ఉండాలని కోరుతున్నాను. Paul was such an officer and he was injurious and unbeliever and did harm. పౌలు అపోస్తలుడు అయితే అంతకు ముందు దోషకుడును హింసకుడును హానికరుడుగా ఉండేటువంటి మనిషి. He may not go to that extent, but unbelief, disobedience can creep in our life. కనుక మన జీవితంలో కూడా అవిశ్వాసము అవిధేయత ఈ సంగతులన్నీ ఇలాంటి వారుగా మనం ఉంటివి. But we